అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా భీకర ప్రతిజ్ఞ చేసిండు ఒక సంవత్సరం క్రితం అనుకుంటా. 2026 మార్చి వరకు మావోయిస్టులను లేకుండా చేస్తాం దేశంలో అని. మరి అందుకు తగ్గట్టే అనుకుంటా స్టెప్స్ అయితే పడుతున్నాయి. చాలామంది అగ్రనేతలు చనిపోవడమో, లొంగిపోవడం అయితే అయింది. ఇక మావోయిస్టులకు అమిత్ షా పెట్టినటువంటి గడువు జస్ట్ 3 మంత్స్ మాత్రమే ఉంది. మరి 3 మంత్స్‌లో ఇక మావోయిస్టులు లేకుండా చేస్తామని పోలీసులు కూడా చెప్తుర్రు. విషయంలో నిజంగా చాలా ముందడుగు అయితే ఏసిర్రు. ఒకప్పుడు చూసినాం అసలు. మన తెలుగు రాష్ట్రాల్లో గూడా, తెలంగాణలో, ఏపీలో గూడా చాలామంది అసలు మావోయిస్టులు అన్నలొస్తుర్రంటే భయపడేటువంటి సిచ్యువేషన్‌లు ఉంటుండే. చాలామంది మన చుట్టుపక్కల గూడా తిరిగినటువంటి పరిస్థితి. ఇక్కడ నల్లమల ఫారెస్ట్ గావచ్చు, అక్కడ ఖమ్మం గావచ్చు, వరంగల్ గావచ్చు, ఇక్కడ ఎక్కడ చూసినా అక్కడ అల్లూరి జిల్లా ఆ ఏరియాలు మొత్తం ఆ బార్డర్లు, ఛత్తీస్‌గఢ్ బార్డర్లు అక్కడ ఎవరైనా ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు ఎవరెళ్ళాలన్నా భయపడుతుండే అసలు. చాలా అంత భయంకర అంటే అంత గట్టిగా ఉంటుర్రి మరి మావోయిస్టులు. కానీ ఇప్పుడు ఆ మావోయిస్టులు లేకుండా పోయారు. ఇక ఛత్తీస్‌గఢ్ చూసినాం మనం. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ చూడొచ్చు, మహారాష్ట్ర చూడొచ్చు, ఇక్కడ ఒరిస్సా ఇక్కడ ఎక్కడ చూసినా వాళ్ళ ప్రాబల్యం అంతా బీభత్సంగా కనిపిస్తుంది. దాదాపు 16 రాష్ట్రాల్లో వాళ్ళు సమాంతర ప్రభుత్వం నడిపిర్రు. మనం ఛత్తీస్‌గఢ్‌లో చూసినాం అసలు. ఛత్తీస్‌గఢ్‌లో ఈ అబుజ్జిమాడు ఇక్కడ అసలు ఎవరు పోని పరిస్థితి అసలు. అక్కడ వాళ్ళు ఇక మావోయిస్టులదే రాజ్యం. ఎవ్వరు అటు పోయేటోళ్ళు కాదు. అసలు ఎలక్షన్లు పెడితే ఓట్లేసేటోళ్ళు కాదు. అంతా ఒక రకమైనటువంటి సమాంతర ప్రభుత్వం నడిపినటువంటి మావోయిస్టులు ఇప్పుడు అయిపోయింది. అసలు ఇక ఎక్కడ ఉనికే లేకుండా పోతున్నారు. అగ్రనేతలు చెల్లాచెదురైపోయారు. చాలామంది లొంగిపోయిర్రు. లేకపోతే ఎన్కౌంటర్లలో హతమయ్యారు. ఇక దాంతోటి మన హిడ్మా చనిపోయిన తర్వాత మావోయిస్టుల ఆత్మస్థైర్యం ఏదైతే ఉందో అది మొత్తం బీభత్సంగా తగ్గిపోయింది నిజంగా. ఇక అయిపోయింది. అంటే ఉద్యమ ఉప్పెన నుంచి నెత్తుటి నిశ్శబ్దానికి మావోయిస్టు ఉద్యమం పోయిందని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. నిజంగా దాన్నైతే మనం చూడాలి. ఇక 2026 మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టులను అంతం చేస్తామని అమిత్ షా చేసినటువంటి ప్రతిజ్ఞ నెరవేరడానికి నిజంగానే అప్పట్లో మనం అతిశయోక్తి అనుకున్నాం. నిజంగా అంత చేస్తారా అని. కానీ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ పోయి వాళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా చేస్తున్నారు. ఇక చాలామంది ఇక్కడ చూడొచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే పార్టీ చీఫ్ దేవ్జీ గణపతి, ఇక మిషిర్ బెస్రా కేంద్ర కమిటీ సభ్యులుగా వీళ్ళు ముగ్గురు మాత్రమే ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్నారు. ఇక వాళ్ళకు తోడుగా తెలంగాణ కార్యదర్శి దామోదరు, దండకారణ్య సభ్యుడు పాపారావు వీళ్ళు ఉన్నారు. ఇక ఈ ఐదుగురు అయిపోతే ఓన్లీ లాస్ట్ మిగిలింది 5 మంది అంట. ఈ ఐదుగురు కనుక లొంగిపోవడమో లేకుంటే ఎన్కౌంటర్ కావడమో అయితే ఇక మావోయిస్ట్ పార్టీ కథ ముగిసినట్లే అని మరి ప్రభుత్వాలు చెప్తూ ఉన్నాయి. నిజంగా దశాబ్దాల నుంచి వాళ్ళకు ఉన్నటువంటి పట్టును దెబ్బతీయడానికి ఒక్కొక్క అడుగు వేసుకుంటూ పోయినాయి. ఛత్తీస్గఢ్ కానీ అటువంటి ప్లేస్లకు ఇక సిఆర్పిఎఫ్ వాళ్ళు పోలీసులు పోవాలంటే భయపడేటోళ్ళు. ఎక్కడ మందుపాతర ఉంటుందో, ఎక్కడ పేలుతుందో అసలు వాళ్ళు ఉప్పెనలాగా విరుచుకుపడి వాళ్ళ మీద అంబుష్ చేసి వాళ్ళను కాల్చి చంపినటువంటి చాలా ఘటనలు కూడా చూసినాం మనం. పోలీసులను చంపేసినటువంటి. ఇక ఇక్కడ చూడొచ్చు. ఇక చాలామంది ఇక్కడ ముఖ్యంగా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్ ఇవన్నీ కూడా మావోయిస్టు ప్రభావిత స్టేట్లుగా ఉండేది. అసలు అటు వెళ్ళాలంటేనే భయపడేటువంటి సిచ్యువేషన్ ఉండేది. ఇక ఇక్కడ చూడొచ్చు 2021లో హిడ్మా ఆధ్వర్యంలో మావోయిస్టులు చేసినటువంటి దాడిలో 21 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు. అసలు ఇంకా చాలా అయినాయి. అటువంటివి చాలా చాలా ఉంది. ఇవన్నీ ఇక మొత్తం మావోయిస్టులను క్లోజ్ చేయాలని ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ఈ ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది మావోయిస్టులు చనిపోయారు. ఒక దశలో ఇక మేము ఆయుధాలు వదిలేస్తాం, ఆపరేషన్ కగార్ను ఆపండి అని మావోయిస్టులు రిక్వెస్ట్ చేసేదాకా వెళ్ళింది. అయినప్పటికీ కేంద్రం వెనకడుగు వేయలేదు. ఇక మేము స్టెప్ వేసినాము, మొత్తం మీరు ఆయుధాలు వదిలేసి లొంగిపోండి, లేదంటే ఇక మీ పని అయిపోయింది అని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. లొంగిపోయినటువంటి వాళ్ళకు ప్యాకేజీలు ఇస్తున్నారు. అవన్నీ కూడా అవుతున్నాయి. ఇక చాలా వరకు చూస్తే ఇక బస్తర్ డివిజన్లో 7 జిల్లాల్లో ప్రతి 5 నుంచి 10 కిలోమీటర్లకు సిఆర్పిఎఫ్ క్యాంపు ఏర్పాటు చేశారు. ఇక అనధికారిక లెక్కల ప్రకారం 500కు పైగా క్యాంపులు పెట్టిరంట. అసలు ఒకప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళు అటు వెళ్ళాలంటే భయపడేటోళ్ళు. ఇక అక్కడ క్యాంపులు పెట్టి ఇక అంతా మొత్తం వాళ్ళ హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. ఇక్కడ చూడొచ్చు 2 ఏళ్లలో అసలు ఏం జరిగింది ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేసినాక అంటే ఇక చూడొచ్చు 222 ఎన్కౌంటర్లు జరిగినాయట. ఈ ఎన్కౌంటర్లలో 473 మంది మావోయిస్టులు చనిపోయారు. ఇక్కడ చూడొచ్చు ఎంత పెద్ద సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు అంటే 2354 మంది మావోయిస్టులు లొంగిపోయారంట. అరెస్ట్ అయిన వాళ్ళు 1800 మంది అంట. ఇట్లా చాలామంది. ఇక స్వాధీనం చేసుకున్నటువంటి ఆయుధాల సంఖ్య 931, బాంబులు 1183 అంట. ఎన్కౌంటర్లో మరణించినటువంటి జవాన్లు కూడా చనిపోయారు. ఈ ఆపరేషన్ కగార్లో 41 మంది చనిపోయారు.
ఇక పౌరులు కూడా చనిపోయారు 117 మంది. ఇట్లా మొత్తం చాలా వరకు ఈ 2 ఏళ్లలో చాలా పెద్ద ఎత్తున వీళ్ళు విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. నిజంగా పోలీసులు విరుచుకుపడి వాళ్ళని మొత్తం నామరూపాలు లేకుండా చేసే విషయంలో అయితే చాలా వరకు ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు. ఇక చాలామంది ఆపరేషన్ కగార్ కావచ్చు, చాలా వాటి వరకు కొంతమంది చనిపోయిర్రు, లేకపోతే లొంగిపోయారు. ఇగో బసవరాజు, చలపతి, వివేకు, గౌతమ్, ఇక రవి, భాస్కర్, ప్రయాగు, కట్ట రామచంద్రారెడ్డి, హిడ్మా, గణేషు, సత్యనారాయణ రెడ్డి వీళ్ళందరూ కూడా కొంతమంది ఏమో ఆరోగ్యం బాలేక చనిపోయారు, చాలామంది ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఇక దాంతోపాటు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యులు సుధాకర్, జగదీష్, రేణుక వీళ్ళందరూ కూడా చనిపోయినటువంటి వాళ్ళే. చూడు ఇంత పెద్ద ఎత్తున పెద్ద పెద్ద లీడర్లు చనిపోయారు ఈ 2 ఇయర్స్లో. ఇక కేవలం ఇక్కడ చూస్తే మావోయిస్టు పార్టీ ఏర్పడినప్పుడు మొత్తం 41 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారట. ఇక ఆపరేషన్ కగార్లో వీరిలో 11 మంది చనిపోయారు, ఇంకొందరు లొంగిపోయారు. ప్రస్తుతం మిగిలింది ముగ్గురే. మనం ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, తిరుపతి, ఇక ముప్పాల లక్ష్మణరావు, గణపతి. ఇక వీళ్ళు ముగ్గురు మాత్రమే మనకు మిగిలిరు. ఈ మిషిర్ బేస్రా ఈ ముగ్గురు మాత్రమే మిగిలిరు, ఇంకెవరు లేరు. మొత్తం క్లోజ్ అయిపోయింది. ఇక అంటే మావోయిస్టు పార్టీ అనేది ఇప్పుడు అసలు ఇక అంటే అంతిమ దశకు వచ్చేసింది. నిజంగా ఒకప్పుడు గడగడలాడించినటువంటి మావోయిస్టులు ఇక గతంగానే మిగిలిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కనిపిస్తున్నది.